నమస్కారం, నా పేరు రాజ్ నరేంద్ర. నేను కలివి మూవీ సినిమా డైరెక్టర్ని. ఈరోజు ఈ ప్రెస్ మీట్ దేనికోసం అంటే, మా సినిమా 21 నవంబర్ రోజు రిలీజ్ అయింది. మాకు చాలా అంటే థియేటర్ పరంగా చాలా అన్యాయం జరిగింది. అయినా వరంగల్లో ఇది 2వ వారం నడుస్తుంది విజయవంతంగా. 2వ వారం, ఈరోజు నుంచి 2వ వారం స్టార్ట్ అయింది. ఘన విజయం సాధించింది. ఇక్కడ వరంగల్లో చాలా అద్భుతంగా ఆదరణ లభించింది. దానికి ఆదరణ లభించడానికి చాలామంది తోడ్పడ్డారు, దీనికి సహాయం చేశారు. ముందుగా రిజ్వాన్ ఇందులో మంచి క్యారెక్టర్ చేసిండు. వీళ్ళ ఫాదరు, వీళ్ళ ఫ్యామిలీకి నిజంగా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా మున్నా గారికి. అయినా ప్రతి ఒక్కరికి సినిమా గురించి తెలవాలని చెప్పని స్కూళ్ళకి వెళ్ళి చాలామంది పర్మిషన్స్ తీసుకొని స్కూల్ పిల్లలు ఖచ్చితంగా ఈ సినిమా చూపించాలన్న ఉద్దేశం కొద్దీ చాలా చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేలా చెప్పి మరి థియేటర్కి పట్టుకొచ్చి సినిమా చూపించిండు పిల్లలకి. నిజంగా వాళ్ళకి నేను హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాము. అలాగే మన వైల్డ్ లైఫ్ సొసైటీ శ్యామన్న అండ్ దామెర ప్రవీణ్ గారు, ఇలా వరంగల్లో చాలామంది నాకు సపోర్ట్ చేస్తూ ఈ సినిమా గురించి అందరికీ తెలియపరుస్తూ సినిమాకు జనాల్ని రావడానికి ప్రోత్సహించినటువంటి వీళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ, నిజంగా ఇది ఒక మంచి సినిమా అండి. ఇది వాస్తవంగా అంటే సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి, చాలా సినిమాలు చెత్త సినిమాలు చూసి ఉంటాం. ఇది ప్రజలకు ఉపయోగపడే సినిమా, రేపటి భావితరాలకు ఉపయోగపడే సినిమా. ఇప్పుడు సినిమా మీద క్యాప్షన్ పెట్టిన, సినిమా అంటే వినోదమే కాదు విజ్ఞానం కూడా అని చెప్పాను. ఇప్పుడు మీరు పోస్టర్ మీద చూస్తే అర్థమవుతుంది. సినిమా అంటే వినోదమే కాదు విజ్ఞానం కూడా. తల్లిదండ్రులు పిల్లలకి, పిల్లలు తల్లిదండ్రులకు ఖచ్చితంగా చూపించాల్సిన చిత్రం అని చెప్పి పెట్టిన. అయినా కానీ ఇప్పుడు రోజుల్లో ఏమైందంటే, నేను కొన్ని సినిమాల దగ్గర థియేటర్ దగ్గర నిన్న వచ్చాను వరంగల్కి. కొన్ని థియేటర్ దగ్గరికి వెళ్తే ఒక మోసపూరితమైనటువంటి సినిమా, ఒక ఫేక్ ఎమోషన్స్తో జనాల్ని ఆకట్టుకున్నటువంటి సినిమాకి చిన్న పిల్లల్ని అక్కడ ఆల్రెడీ మన సర్టిఫైడ్ ఉంటుంది, 16+ అని ఉంటుంది, 18+ అని ఉంటుంది. అయినా కానీ మనము బాధ్యత మర్చిపోయి అలాంటి సినిమాలు పిల్లలకు చూపించేద్దని తెలిసి కూడా వాళ్ళ పేరెంట్స్ పిల్లల్ని తీసుకున్న సినిమాకి వెళ్తున్నారు. అది ఏందో అర్థమవుతలేదు. మరి సొసైటీలో చెడుకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారా, మరి చెడుని మాత్రమే చూస్తారా, నాకు అర్థం కావట్లేదు. మరి ఇలాంటి ప్రజలకు ఒక మంచి సినిమా తీసి రేపటి భావితరాలకు ఉపయోగపడే సినిమాని తీసి అందజేద్దాం అనుకుంటే మాకు అంటే వాస్తవంగా ఓకే, సినిమాకు చూసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మాకు మీడియా మిత్రులు రాగానే కొంతమంది చాలా బాగుంది సినిమా, ఫోటోగ్రఫీ కానీ, ఆ విజువల్ కానీ, కాన్సెప్ట్ కానీ చాలా బాగుందని చెప్పినప్పుడు ఒక రకమైనటువంటి ఫీల్ కలిగింది నాకు. అంటే మేము ఒక చెత్త సినిమా అయితే తీయలేదండి, మంచి సినిమా తీసినాం, ప్రజలకు ఉపయోగపడే సినిమా తీసినాం. ఖచ్చితంగా ఇంకా ఎప్పటికి కూడా చెప్తున్నా, మీరు కూడా మీడియా పాత్రికేయులకు కూడా చెప్పేది ఏంటంటే, సార్ మీరు రథసారథులు, ఈ సినిమా గురించి దయచేసి 10 మందికి తెలిసేలా చేయండి. ఇంకా 10 మందికి సినిమా అవసరం ఒకసారి మీకు కావాలంటే మీకు ఒక షో చేస్తారండి, మీరు చూడండి, సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు దీన్ని సినిమాని ప్రజల దగ్గర తీసుకెళ్ళండి, దయచేసి చెప్తున్నానండి. ఒక మంచి సినిమాని బతకనిద్దామండి. రేపటి భావితరాలకు ఉపయోగపడే సినిమా ఇది, పిల్లలకు ఖచ్చితంగా ఉపయోగపడే సినిమా ఇది. మనం ఇప్పుడు ఒక వీకెండ్, మనం ఒక ఫ్రైడే, సాటర్డే ఇట్లా హాలిడేస్ వస్తే పార్కుకో, లేదంటే ఒక రిసార్ట్కో, లేకపోతే ఒక అడవి లాంటి ప్రాంతాల్లోకి తీసుకెళ్తాం. మీరు ఈ సినిమాకి రండి, మీరు ప్రకృతి వనంలో కూర్చొని ఒక ఆహ్లాదకరమైనటువంటి మూవీ చూసినటువంటి ఫీలింగ్ మీకు కలుగుతుంది. ఒక మంచి సినిమా ఇది. పాటలు కానీ, కామెడీ కానీ, అంటే మరి మెసేజ్ అంటే కూర్చోబెట్టి మన క్లాస్ రూమ్లో మెసేజ్ చెప్పినట్టు ఉండదండి. ఒక మంచి వినోదంతో పాటు మంచి విజ్ఞానం ఇచ్చే సినిమా ఇది. దయచేసి ఈ సినిమాని బతికించండి. నిజంగా వరంగల్ ప్రజలు ఈ సినిమాని బతికించారు, ఇంకా ముందుకు తీసుకెళ్తారు. ఈ ఊరు ఒక్కటే ఇప్పుడు వరంగల్లో ఇంకా ఈ సెకండ్ వీక్ కూడా నడిస్తే అన్ని ఊర్లకు హైదరాబాద్ లాంటి ఒక ఏషియన్ కంపెనీకి కూడా తెలుస్తుందండి. మా ఏషియన్ వాళ్ళు రిలీజ్ చేశారు, వాళ్ళకు కూడా తెలుస్తుంది. అంటే వరంగల్లో ఈ సినిమా జనాల దగ్గర దాకా పోయింది కాబట్టి సినిమా అక్కడ ఆదరిస్తున్నారు. అంటే మనం ఇంకొక థియేటర్, 2 థియేటర్లు పెంచితే ఇంకా బాగుంటుంది, అక్కడక్కడ ఇంకా థియేటర్లు పెంచవచ్చు అని చెప్పిన అవకాశం కూడా మాకు దక్కుతుంది. దయచేసి మీరు కూడా మీడియా పాత్రికేయులు మా కోసం ప్లీజ్ ఇది ప్రజల దగ్గర దాకా తీసుకెళ్ళండి, ప్రజల సినిమా కస్టర్డ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి, నా పేరు మల్లికార్జున రెడ్డి. కలివోనే అనే మూవీకి ప్రొడ్యూసింగ్ చేసినండి. యాక్చువల్లీ సినిమా ఎంత బాగా వచ్చిందో నాకంటే మీకు మీడియా మిత్రులు చూస్తారు కాబట్టి మీకు కూడా ఐడియా ఉంది. బట్ వరంగల్ ఒక్కటి మాత్రం ది బెస్ట్గా నడుస్తుంది. మిగతా చోట్ల ఎందుకు నడలో నాకు కూడా అర్థం కాలేదు. యాక్చువల్లీ మంచి సినిమా తీసినామని అనుకున్నాం, అది ఏమైందో ఎందుకు నచ్చలేదో కూడా నాకు అర్థం కాలేదు. చూసిన వాళ్ళు మాత్రం దీన్ని బాగాలేదు అని ఎక్కడ రాలేదు, అంటే చూడట్లేదు. ఎందుకు కలివనం అనగానే జస్ట్ ఒక హీరోయిన్ కనిపించి పిల్లలు కలిపేయగానే గీతానికి ఎందుకు అని పోతలేరేమో నాకైతే తెలియదు. మొత్తం అయితే సినిమాని కిల్ చేసినట్టు పడుతుంది, బట్ అవ్వట్లా, ఇంకా నడుస్తూ ఉంది. పిల్లలకు నచ్చే సినిమా, పిల్లలు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా, పెద్దవాళ్ళు పిల్లలకు చూపించాల్సిన సినిమా. నేను అన్న మాట్లాడినట్టు ఇంతకుముందు నేను కూడా నిన్న కూడా చూసిన థియేటర్లో వద్దనుకున్న సినిమానేమో చూపిస్తున్నారు.
కావాలనుకున్న సినిమాని మాత్రం ఏం చేస్తారో అందమది. దయచేసి అందరూ ఈ సినిమాని చూడండి, ఆదరిస్తారని కోరుకుంటున్నాను అండి. నమస్కారం. ఈరోజు కలివనం మూవీపై ఒక రివ్యూ ప్రెస్ క్లబ్ మీటింగ్ పెట్టుకున్నాం మనం. ప్రధాన ఉద్దేశం ఏంటంటే తెలుగు సినీ చరిత్ర లోపల ఇప్పటి వరకు ఎన్నో రకాల సినిమాలు వచ్చినాయి. హారర్ మూవీస్ అయితేంది, రొమాన్స్ మూవీస్ అయితేంది, ఫ్యాక్షన్ మూవీస్ అయితే ఏంటి, లేదా ఇంకా వేరే మూవీస్ అయితేంది, ఎన్నో వచ్చినాయి. అవన్నిటిని కూడా తెలుగు ప్రేక్షకులు చాలా ఆదరించి వాడికి పట్టం కట్టారు. కానీ మొట్టమొదటిసారిగా తెలుగు సినీ చరిత్ర లోపలనే ప్రప్రథమంగా ఒక ఎన్విరాన్మెంటల్ గ్రీన్ మూవీగా దీన్ని మనం అభివర్ణించవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు చెట్లను కొట్టే సినిమాలు వచ్చినాయి, వాటిని స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలు వచ్చినాయి. వాటి జనం ఒక 9.8, 9.7 రేటింగ్ ఇచ్చేసి ఎక్కడికో తీసుకెళ్ళిండు. కానీ చెట్లను బతికించుకుందాం, అడవులను బతికించుకుందాం, జీవజాతులను బతికించుకుందాం అని ఒక పాఠశాల స్థాయి విద్యార్థుల నుండి మొదలు పెడితే గ్రామస్తులలో వచ్చేటువంటి చైతన్యం వరకు ఒక గొప్ప కాన్సెప్ట్తో తీసినటువంటి సినిమా. నేను శ్యామ్ సుందర్ ఓర్గల్ వైల్డ్ లైఫ్ సొసైటీ, నేను ఇక్కడ 8 సంవత్సరాల నుంచి ఇక్కడ పర్యావరణ సేవలు అందిస్తున్నాను. యాక్చువల్లీ మేము ఏ సినిమాను ప్రమోట్ చేయం, కానీ మొట్టమొదటిసారిగా ఒక గ్రీన్ మూవీ కాబట్టి దీన్ని ప్రమోట్ చేయడానికి చాలామంది దగ్గరికి మేము పిల్లల దగ్గరికి, పాఠశాలల దగ్గరికి, వేరే వేరే ఉపాధ్యాయుల సంఘాల దగ్గరికి వెళ్ళి కూడా మేము పోస్టర్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఇది పిల్లలతో పాటు పెద్దలు, కుటుంబము అందరూ చూడాల్సిన సినిమా. ఎందుకంటే అడవుల మనుగడ ఉంటేనే మానవ మనుగడ అనేది ఉంటుంది. అసలు అడవులు పర్యావరణం కనుక లేకపోయినట్లయితే కమింగ్ డేస్లలో మనం ఆక్సిజన్ సిలిండర్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ఢిల్లీ లాంటి రాష్ట్రాలలో ఇప్పటికే ఆక్సిజన్ సిలిండర్లు వాడుతున్నారు. ముందు అడవులను మనం స్క్రీన్ మీద చూసుకొని స్మార్ట్ క్లాసులో చూసుకోవాల్సినటువంటి దుస్థితి రాకూడదు. అంటే కార్పొరేట్ కన్నులు పడితే అడవులు ఏ విధంగా నాశనం అయిపోతున్నాయి, అలాంటి కార్పొరేట్ కబంధ హస్తాల నుండి అడవులను ఏ విధంగా కాపాడుకోవాలి, గ్రామాల్లో ఎలా చైతన్యం రావాలి, కలివి వనం అంటే ఆ వనాన్ని కాపాడుకోవడానికి ప్రజలు ఎంత కృషి చేశారు, ఎంత హార్డ్ వర్క్ చేశారు. అసలు ఒక పాఠశాల విద్యార్థులు తమ లోపట కలిగినటువంటి ఒక భావోద్వేగ ఆరాటం, ఉద్యమం ఒక ఉద్యమంగా, ఒక గ్రీన్ రెవల్యూషన్గా వచ్చి ఈరోజు అద్భుతమైనటువంటి కాన్సెప్ట్తో తీసినటువంటి సినిమా. వాస్తవానికి మన వరంగల్ లోపల ఇప్పటికి కూడా చాలామంది ఈ సినిమాను బతికిస్తున్నారు. చాలా సంతోషం వాళ్ళందరి ప్రేక్షకులందరికీ. కాకపోతే ఏంటంటే అనుకున్నంత స్థాయి లోపల అన్ని థియేటర్లలో కూడా ఇది ఖచ్చితంగా రావాలి, ఇది ఖచ్చితంగా అందరూ చూడాలి అంటే ఇది మీడియా ద్వారానే సాధ్యం. కాబట్టి మీడియా మిత్రులకు, అదేవిధంగా ప్రేక్షక దేవులకు మేము పదే చెప్తున్నాం, ఇది ఒక మంచి కాన్సెప్ట్ మూవీ. ఈ గ్రీన్ మూవీని బతికిద్దాం. గ్రీన్ మూవీని బతికియడం అంటే ప్రొడ్యూసర్ను, డైరెక్టర్ను బతికియడం కాదు, పర్యావరణాన్ని బతికిద్దాం. కాబట్టి అందరూ కూడా మీ సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు రుద్రోజు జయశ్రీ, సోషల్ యాక్టివిస్ట్. ఇప్పటివరకు ఏంటంటే కమర్షియల్ మూవీస్ చాలా చూస్తాము. ఒకరి నుండి ఒకరు చెప్పకముందే మనం ఎంతో ఎంటర్టైన్మెంట్ కావాల్సి అందరూ వెళ్తూ ఉంటారు. కానీ ఇదేంటంటే కుటుంబము మరియు పిల్లల కోసం. ఎందుకంటే మొక్క ఇవ్వంగానే మాన ఇవ్వంగదు అంటారు కదా, ప్రతి ఒక్క పిల్లలకి ఇది చూపించాల్సిన సందేశాత్మక సినిమా అండి. అందులోనూ ఇది వరంగల్లో మాత్రమే ఈ ప్రజలు కాస్తో కూస్తో కొంచెం ముందుకొచ్చి చూడడం వల్ల మాకెంతో హ్యాపీగా ఉంది. ఈ సినిమా తీసినటువంటి దర్శకులు మరియు ప్రొడక్షన్ వారికి మా తరపున కృతజ్ఞతలండి. మీడియా మిత్రుల ద్వారా చాలామంది ప్రజల్లోకి ఈ మెసేజ్ కనుక వెళ్ళినట్లయితే మీరు కూడా మాకు ఎంతో సహకరించిన వాళ్ళు అవుతారు. అంతేకాకుండా ఇక్కడ నుండి మొదలైందల్లా ఈ మన తెలంగాణలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఈ పిల్లలకు మరియు కుటుంబాలకు ఏంటంటే మంచి సందేశాత్మకంగా మరియు స్కూళ్ళలో ఉన్నటువంటి పిల్లలు ఒక యూనిటీగా పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవచ్చు అని మనం ఒక బాధ్యత రూపకంగాను తెలియపరిచే విధంగా ఈ సినిమా ఉందండి. తప్పకుండా అందరూ చూడండి. మాకు అందరూ సపోర్ట్ చేయగలరని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం అందరికీ. నా పేరు మొహమ్మద్ రిజ్వాన్. నేను మీ వరంగల్ ముద్దుబిడ్డ. అండ్ నేను అయితే కలివివనం అనే ఒక మంచి చిత్రంలో యాక్ట్ చేశాను. అయితే మా మూవీ ఏంటిదంటే మొత్తం ప్రకృతిని కాపాడుకోవడానికి తీసిన మూవీ. మేము రేపటి తరాల్లో మనము ఆక్సిజన్ సిలిండర్స్ పట్టుకొని తిరిగే పరిస్థితి రాకూడదు. ఒకవేళ అలా ఆ పరిస్థితి వస్తే మనం ఏం చేయాలో అనేది మా మూవీలో మేము తెలుపుతున్నాం. ఈ సమాజంలో మనం ఎలా అయితే వాటర్ కొనుక్కుంటున్నామో నెక్స్ట్ వచ్చే జనరేషన్లో మనం అలా ఆక్సిజన్ కొనుక్కోవద్దు, అలా ఆ పరిస్థితి రావద్దు అని మేము తీసిన మూవీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మన కార్పొరేటర్ గారికి అండ్ మన డిఓ సార్ అందరికీ థ్యాంక్ యూ. మీరు మాకు పర్మిషన్ ఇచ్చారు. అండ్ త్వరలోనే స్కూల్స్లో చిన్నపిల్లలందరికీ మూవీ చూడడానికి అవకాశం రాబోతుంది.
అండ్ మీరందరూ కూడా దయచేసి మా మూవీని ఆదరిస్తారని అయితే కోరుకుంటున్నాము. అండ్ వరంగల్లో అయితే ఒక మంచి హ్యూజ్ రెస్పాన్స్ అయితే చాలామంది ఇచ్చారు. అండ్ వరంగల్ అనే కాదు, వేరే వేరే ప్లేసెస్లో కూడా అందరూ మా మూవీని సపోర్ట్ చేయాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా అందరికీ. థ్యాంక్ యూ.